డీటెయిల్స్ చూద్దాం. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికలో భాగంగా 2 కేంద్రాల్లో రీపోలింగ్ కొనసాగుతోంది. అచ్చవెల్లి, ఈ కొత్తపల్లిలో పోలింగ్ కేంద్రాల్లో అవకతవకలు జరగడంతో రీపోలింగ్ జరుగుతోంది. రీపోలింగ్ ను వైసీపీ బహిష్కరించింది. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికలో భాగంగా 2 కేంద్రాల్లో రీపోలింగ్ కొనసాగుతోంది. రీపోలింగ్ సంబంధించిన పూర్తి అప్డేట్స్ పులివెందుల నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, లక్ష్మీదుర్గ పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి నిన్న చిన్నపాటి గొడవలు జరగగా రీపోలింగ్ ఈసీ ఆదేశించింది. ఈరోజు రీపోలింగ్ 2 కేంద్రాలు జరుగుతుంది. ఒకటి ఈ కొత్తపల్లి, ఈ కొత్తపల్లి ఒకటి, అచ్చవెల్లి ఒకటి, 2 గ్రామాల్లో అంటే 13వ నెంబరు 1443 నెంబరు 2 గ్రామాలు జరుగుతున్నాయి. 3వ పోలింగ్ కేంద్రంలో ఈ కొత్తపల్లిలో 1273 ఓట్లు, అచ్చిబెల్లిలో 492 ఓట్లు, ఈ 2 మాత్రమే ఈరోజు రీపోలింగ్ జరుగుతున్నాయి. ఇంకా ప్రధానంగా తీసుకుంటే నిన్న జరిగిన గొడవల్లో జెడ్పీటీసీకి సంబంధించి నిన్న అలాగే ఈరోజు కూడా వైసీపీ బహిష్కరించింది ఈరోజు రీపోలింగ్ను. మరోవైపు ఈసీకి నిన్న ఫిర్యాదు చేసింది. పులివెందుల్లో అప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగాయి, ప్రజాస్వామ్య పద్ధతి కాదని చెప్పి ఎంపీ అవినాష్ రెడ్డి నిన్న ఈసీకి ఫిర్యాదు చేశాడు. దీంతో ఈ 2 కేంద్రాలకు మాత్రమే రీపోలింగ్ కు అనుమతి ఇచ్చింది. మిగిలినటివి సజావుగా జరిగినట్టు కలెక్టర్ రిపోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది. నిన్న ఒకటి చెప్పుకోవచ్చు, పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికంటే ప్రజాస్వామ్యబద్ధంగా నిన్న జరిగింది. 40 ఏళ్ల తర్వాత అంటే 4 దశాబ్దాల తర్వాత ఓటు హక్కు స్వేచ్ఛగా వినియోగించుకుంది నిన్ననే అని చెప్పవచ్చు. ప్రజలు గత 40 ఏళ్ల నుంచి కూడా వైఎస్ రాజశేఖర హయాం నుంచి ఉన్న జగన్ వరకు కూడా ఎప్పుడు ఈ ఎన్నిక పులివెందుల్లో జరిగిన దాఖలాలు లేవని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎప్పుడు రిగ్గింగ్, ఎప్పుడు హత్య రాజకీయాలు, రిగ్గింగ్, ఎప్పుడు అసాంఘిక సంఘటనలు జరిగేటివి. సో ఎలాంటి గొడవలు రచ్చలు లేకుండా నిన్న ప్రజాస్వామ్య పద్ధతిలో జెడ్పీటీసీ ఎన్నికలను 6 గ్రామ పంచాయతీలలో సజావుగా సాగింది మొత్తము. అయితే ఈ 2 కేంద్రాల్లో నిన్న ఏజెంట్ల మధ్య గొడవలు రావడంతో ఈ కొత్తపల్లి కావచ్చు, అచ్చవెల్లి కావచ్చు, ఈ 2 కేంద్రాల్లో మాత్రమే చిన్నపాటి గొడవలు జరిగాయి నిన్న ఉదయం. ఆ తర్వాత ఎంపీ అవినాష్ అరెస్టు, ఎమ్మెల్సీ రాంగోపాల్ అరెస్టులు కూడా జరిగాయి. సో ఈ 2 గొడవల నేపథ్యంలోనే రీపోలింగ్ ఆదేశాలు ఇచ్చింది ఈసీ. సో ఈరోజు సజావుగా సాగుతుంది. అయితే ఈ రీపోలింగ్ను వైసీపీ బహిష్కరించింది. ఇప్పుడు 1 సైడ్ మాత్రమే జస్ట్ పోలింగ్, వైసీపీ శ్రేణులు కానీ ఓటర్లు కానీ ఎవరూ రాలేదు. అందుకే రీపోలింగ్లో కొంత ఖాళీగా ఉంది. ఓన్లీ మిగిలిన ఆ గ్రామస్తులు మాత్రమే వస్తారు. వైసీపీకి చెందిన వారు అయితే ఏజెంట్లు కానీ వైసీపీకి చెందిన వారు మాత్రం రాలేదు. ఈ రీపోలింగ్ నిన్న మాదిరి సజావుగా ఈరోజు సాయంత్రం 5 వరకు సజావుగా సాగుతుంది లక్ష్మీదుర్గ.